సిట్ వైఖరిపై కేసీఆర్ గారి స్టాండ్ ఏంటి అనేది మన డిబేట్ పాయింట్. సరే, కేసీఆర్ గారు అడిగారు, టైం అడిగారు, ఇక నుంచి ఎప్పుడు పంపించినా కానీ ఈ నోటీసులన్నీ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పంపించమని చెప్పారు. తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి విచారించవచ్చని కోరారు. ఒక వారం పాటు సమయం కావాలని అడిగారు, ఎందుకంటే తన ఎలక్షన్ దాంట్లో బిజీగా ఉన్నానని. ఫైన్, సిట్ టైం ఇస్తుంది. సరే, ఇంతకీ ఇది లీగలా అనే దగ్గరికి వచ్చేటప్పటికి స్పెసిఫిక్గా రామ్మోహన్ రావు గారు అడిగిన 2 పాయింట్లకు కానీ సమాధానం తెలిస్తే మొత్తం ఇది సాగదీస్తున్నారా, లేకపోతే అల్జీపూర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ ఇద్దరి మధ్య ఏమైనా కుమ్మక్కు నడుస్తుందా అన్నది సమాధానం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డిబేట్లో మనతో బొత్స శ్రీనివాస్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, మానవతారాయ్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి, అల్జీపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు బీజేపీ నుంచి, బండారు రామ్మోహన్ రావు గారు అనలిస్టు. మానవతారాయ్ గారు 2 క్వశ్చన్స్. ఒకటి, రామ్మోహన్ రావు గారు అడిగిన ప్రశ్న, మీరు లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, లిస్టులో లేని పేర్లు ఎవరివి, ఎవరిని ట్యాప్ చేశారని చెప్తే ఒకటి తేలిపోతుంది. 2, ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేటువంటిది ఇజ్రాయెల్ నుంచి మనం ఇక్కడికి తీసుకొచ్చుకున్నప్పుడు అది రాధాకృష్ణరావు గారు అవ్వచ్చు, ప్రభాకర్ రావు గారు అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా తీసుకురారు. అది ఎవరి పేరు మీద వచ్చింది? ఈ రెండింటికి సమాధానం మీరు కనుక్కుంటే ఈ సాగదీత ఉండదు కదా అని రామ్మోహన్ రావు గారు. కాదండి, ఇప్పుడు అసలు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఉంటే అసలు కేసు ఎందుకు ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉంటే కేసు ఎందుకు నమోదు అవుతుంది? ఆ అధికారులు ఎందుకు జైలుకు పోతారు? పాత్రదారులు ఎందుకు జైలుకు పోతారు? కాబట్టి కేంద్ర ప్రభుత్వం పరిధిలో వాళ్ళ చట్టం ప్రకారం, టెలిఫోన్ యాక్ట్ ప్రకారం ఈ ఫోన్ ట్యాపింగు, వామపక్ష తీవ్రవాదుల ఫోన్ నెంబర్లు కనుక ట్యాప్ చేసినట్లయితే అసలు కేసే లేదు. చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్టు ఇలా వామపక్ష తీవ్రవాదుల పేర్లు ఒక 4-5 పేర్లు చెప్పి వీళ్ళు వ్యాపారస్తులవి, సినిమా తారలవి, అందరివిగా రాజకీయ నాయకులవి కొంత కూతురు అల్లుడి ఫోన్లు ట్యాప్ చేశారు కాబట్టి కేసు ఇది. ఉత్తగా తప్పించుకోవడానికి కాదు, సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు 160 సిఆర్పిసి అంటే, లేదా బిఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ సురక్ష సంహిత 179 అంటే ఇది సాక్షిని పిలిచినట్టేం కాదు. గతంలో ఎవరైతే అరెస్ట్ కాబడినటువంటి నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పిన విషయాల ద్వారా నిజాన్ని రాబట్టేందుకు పోలీస్ అధికారి నువ్వు రా దీనికి సమాధానం చెప్పు, ఒక అనుమానితుడుగా కూడా అనుకోవచ్చు, అనుమానాలు వ్యక్తం చేసేందుకు, నిజాలు రాబట్టేందుకు పిలుస్తున్నారని కూడా అనుకోవచ్చు. కాబట్టి మీరు ఒకసారి పిలుస్తామనంటే అది 17 సిఆర్పిసి 17 71 లేదా మెజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ ఇచ్చే అరెస్ట్ అనేది తర్వాత నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, అసలు చట్ట ప్రకారం జరిగినట్లయితే కేంద్ర హోంశాఖ పరిధిలో ఇక్కడ ఎస్ఐబి పనిచేసినట్లయితే అసలు ఈ వివాదమే లేదు కదా. మరి ఇంతమంది ఎందుకు ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది మూసీలో? మరి దీనికి సమాధానం ఉందా? ఇంకోటి, ఎక్కడ కొన్నారు, ఎవరు డబ్బులు కేటాయించారంటే దానికి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎవరు, మన ఎమ్మెల్సీ దానికి నిధులు సమకూర్చిండు. ప్రణీత్ రావు ఒక టీవీ, ఆయన పేరేంటి, మన శ్రవణ్ రావు ఏదో ఉంది ఆయన పేరు, ఏదో ఒక టీవీ యజమాని, ఆయనకేం సంబంధం చెప్పండి? కాబట్టి ఇది అంతా కూడా సాక్ష్యాలు ఉండబట్టే పోలీస్ అధికారులు జైలుకు పోయారు. విషయం లేకపోతే అసలు అప్పుడే సుప్రీంకోర్టే కొట్టేసేది, అసలు సుప్రీంకోర్టే అసలు కేసు మూసేసేయని చెప్పేది. కాబట్టి వాస్తవాలు ఉండబట్టే ఇప్పుడు సూత్రధారి ఇంతకాలం తప్పించుకున్నాడు ప్రభాకర్ రావు. సుప్రీంకోర్టులో చట్టాల్లో ఉన్న వెసులుబాట్లు ఆసరా చేసుకొని, నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను వృద్ధుడిని, నన్ను అరెస్ట్ చేయకుండా కొంచెం ఉపశమనం కలిగించిన కోర్టు కూడా సరే విచారణకు హాజరుగానని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఈ పోలీస్ అధికారులు ఏం చెప్పారు, ఈయన విచారణకు సహకరించట్లేదని జనవరి 16వ తారీఖున ఆయన ఇట్లా చెప్పిండని చెప్పి కోర్టుకు సమర్పించారు. కాబట్టి ఇది డైలీ సీరియల్ కాదండి, ఇక వచ్చింది, ఇక ముగింపు దశకు వచ్చింది. ఎందుకంటే సిట్టు కూడా పరిధి మార్చి వరకే. కాబట్టి జనవరి చివరిలోకి వచ్చినాం మనం. ఫిబ్రవరి మార్చిలో మన డిబేట్లు పెట్టుకుంటాం మనం. అరెస్టుల పైన ఎవరు అరెస్ట్ అయ్యారు, ఏంది, అసలు కీలక సూత్రధారులు ఎవరు, ఇది కొండంద వెలికన పట్టం కాదు, పందికొక్కులను బట్టే కార్యక్రమం ఇది. ఈ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ అనేది ఎవరి వ్యక్తిగత గోప్యతను హరించారు, ఎవరిని బెదిరింపులకు పాల్పడి తమ పార్టీ ఖాతాలకు డబ్బులు ఎంత వేసుకున్నారు, ఆ పెద్ద ఆయన చిన్న ఆయన అనే అర్థాలు ఎవరు అనే అంశాలపైన విచారణ ఉంటుంది. ఈ రేపు కేసీఆర్ గారిపై విచారణ కూడా గతంలో ఎవరైతే జైలుకు వెళ్ళొచ్చారో వాళ్ళు చెప్పిన సాక్ష్యాధారాల ఆధారంగానే సిఆర్పిసి 160 విచారణ అనేది ఉంటుంది. అంతేగాని ఉత్తపుణ్యానికి ఆ మాజీ ముఖ్యమంత్రిని పిలవటం అట్లాంటిది ఉండవండి. కాబట్టి తినబోతూ చెందుకు అడగాల, చట్టం అనేది వేగవంతంగా కదులుతుందా లేదా సజ్జనార్ గారు వచ్చిన తర్వాత. కాబట్టి నిజంగా బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఏమంటానంటే, మేము వాళ్ళు ఒకటి కాదు, వాళ్ళు ఒకటని చెప్పి కవిత గారు చెప్పారు. నేను జైల్లో ఉంటే నా దగ్గరకు వచ్చి మనం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేద్దాం, లేదంటే పొత్తు పెట్టుకుందాం నాతో మాట్లాడారు. అదేవిధంగా
కవిత గారు ఆ మాట అంటే రాజాసింగ్ గారు దాన్ని బలపరిచిండు. నిజంగానే మా వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్యాకేజీలకు అమ్ముడు పోతారని రాజాసింగ్ బలగుద్ది వాదించిండు. ఆ తర్వాత సీఎం రమేష్ గారు అయితే సాక్షాత్తు నా దగ్గర సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, నా కాళ్ళు పట్టుకున్నారు, మేము మా పొత్తుకైనా విలీనానికి సిద్ధమే, మమ్మల్ని కేసుల నుంచి బయటపడేయండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళ దగ్గర పోయిన మాట వాస్తవం కాదా? అంటే వీళ్ళు ఒకటి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి 6 నెలలు అయింది సిబిఐకి అప్పగిచ్చి, ఎందుకు విచారణ జరపట్లేదు? మాట్లాడుతూ హైకోర్టులో బోస్ కమిషన్ మీద విచారణ జరపొద్దని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం మీద విచారణ జరపండి అని అనుమతి ఇచ్చింది. ఇచ్చినప్పుడు దానికి యంత్రాంగం ఉంటుంది సిబిఐకి, ఒక ప్రత్యేకమైన యంత్రాంగం ద్వారా ఎవరు చెప్పినా వినరు, వాళ్ళదైన శైలిలో సహసిద్ధంగా ఎంక్వైరీ చేసుకుంటారు, నిందితుల్ని చేయాల్సిన అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసు ఏమైందండి? 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది ఆయనకి. కాబట్టి దీన్ని చట్టాన్ని తేలిగ్గా తీసుకొని ఇందులో ఏం లేకపోతే ఎందుకు చేస్తారు విచారణ చెప్పండి? అసలు సజ్జనార్ గారికి పని లేకనా, ఆ ప్రభుత్వాలకు పని లేకనా? మేము ఎందుకు చేస్తున్నామంటే మేము 6 గ్యారంటీలతో పాటు గత ప్రభుత్వంలో పాలకులు చేసిన అవినీతిని వెలికి తీసి వాళ్ళని చెంచల్గూడ చర్లపల్లి జైలుకు పంపిస్తామని ప్రజలకు వాగ్దానం చేసినాం. ప్రజలు ఏమడుగుతున్నారు? మీరు గతంలో అట్లున్నారు కదా, మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు ఎప్పుడేం జరిగిద్దా, అరెస్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ప్రజలు కూడా ఉవ్విళ్ళు ఊడుతున్నారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారా నేరస్తులు అని చెప్పి. కాబట్టి ప్రజలకు జవాబుదారితనంగా ఒక పారదర్శకంగా ఇక్కడ విచారణ జరుగుతుంది. కాబట్టి దీన్ని డైలీ సీరియల్ అంటాం కాదు, ఒక సినిమా తీయాలంటాను నేను. ఎట్లాగో తప్పకుండా అరెస్టులు అయిన తర్వాత సినిమానే, ఇది రామలింగరాజు గారి మీద కూడా సినిమా వచ్చింది మన అందులో. కాబట్టి ప్రతి దాని మీద నేరం జరిగినటువంటి వ్యవస్థల మీద అంశాల మీద, ఎందుకంటే సినిమా తీయదగ్గ అంశాలు ఇందులో స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ తొందరపడతారు ఎందుకు? మార్చి ఉన్నది, ఇప్పుడు మనం ఫిబ్రవరిలోకి రేపో ఎల్లుండో ప్రవేశిస్తున్నాం. మార్చి లోపు ఇదే మహా న్యూస్లో అరెస్టుల పైన కూడా డిబేట్లు ఉంటాయి. రైట్ అండి, రైట్ మానవతారాయ్ గారు. బచ్చు శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒక్కసారి కవిత ఉన్నారు, ఒక్కసారి బయట ప్లే చేసి దానికి సమాధానం చెప్పండి. కవిత ఉన్నారు, ఒకసారి బయట ప్లే చేయండి. కవిత గారు కవిత గారు, శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇల్లీగల్ కాదు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ కాదు, డెఫినెట్గా ఇల్లీగల్ కాదు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ప్రైవేట్ పర్సన్స్ లైఫ్లోకి వెళ్ళటమే ఇల్లీగల్. దాన్ని మీరు డినై చేస్తారా? మీ పార్టీ నుంచి వచ్చినటువంటి వారే మా ఫోన్లే ట్యాప్ అయినాయి, అల్లుడు ఫోన్లే ట్యాప్ అయింది అని అంటున్నప్పుడు దాన్ని ఎట్లా డిఫెండ్ చేయగలరు మీరు? ఒక్కసారి కవిత గారు బయట వేయండి.